నమస్తే. ప్రజెంట్ మనం నేరేళ్ల బాధితుల దగ్గర ఉన్నాం. ఇప్పటి వరకు వాళ్ళ పరిస్థితికి 8 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 3 నెలలు అయితే 10 సంవత్సరాలు ఇప్పటి వరకు నేరేళ్ల బాధితులకు న్యాయం జరగలే. ప్రభుత్వాలు మారినాయి. గతంలో వీళ్ళని అడ్డం పెట్టుకొని ఎంతోమంది రాజకీయ నాయకులు పబ్బం గడిపిర్రు. ఇలా ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు. కనీసం వీళ్ళ గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఒకసారి మళ్ళా వీళ్ళ బాధను తెర మీద తీసుకొచ్చేందుకు మా ఛానల్ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఏందన్నా తీరని గాయంగా నేరేళ్ల ఘటన మిగిలిపోతుంది, ఏం చెప్తారు అన్న? ఇప్పుడు 2010లో జరిగిందన్న ఈ సంఘటన, నేరేళ్ల సంఘటన అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా. అప్పుడు మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమార్ మేడం వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడు ప్రతిపక్షంలో ఉండే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలో ఉండే. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, బీజేపీలో ఉన్న బండి సంజయ్, వీళ్ళందరూ కలిసి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ మా తరపున వచ్చారు. అప్పుడు కొట్లాడారు, బయటకు వచ్చినాము. అంతవరకు ఓకే అన్న. కానీ ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని దాడి చేశారో, ఎవరైతే మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారో, విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, వాళ్ళు అప్పుడు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మా పైన దాడి జరిగింది. ఇప్పుడు ఆ ప్రభుత్వం పోయింది, వాళ్ళు చేయలేదు అనుకుందాం. అప్పుడు ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ వాళ్ళు కానీ, అందరు కానీ నేరేళ్ల ఇష్యూని అడ్డం పెట్టుకొని, బండి సంజయ్ అప్పుడు కార్పొరేటర్, ఇలా కేంద్ర మంత్రి అయ్యిండు. అప్పుడు కాంగ్రెస్ అధికారం లేదు, ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్లు అయినా అందరూ అయ్యారు. కానీ మా నేరేళ్ల సంఘటన ఎక్కడ ఉన్నానో అక్కడనే ఉంది. 10 సంవత్సరాలు గడుస్తుందన్న. 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు మాత్రము ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ మాకు ఎలక్షన్ ప్రచారంలో ఇక్కడికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా క్లియర్గానే చెప్పిండు. ఏమని చెప్పిండంటే, ఎవరైతే మీపై దాడి చేశారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు కంపల్సరీ న్యాయం చేస్తాము. మా మొదటి ఎజెండా కూడా నేరేళ్ల బాధితులకు న్యాయం చేయడం అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటిసారి అసెంబ్లీలో కూడా నేరేళ్ల సంఘటనను తీసుకుంటూ కేటీఆర్ పైన విమర్శలు చేయడం చాలా రకాలుగా చేశారు. మరి అట్లా చేసిన వాళ్ళు ఇలా న్యాయం ఎందుకు చేయలేకపోతారు? 10 సంవత్సరాలు అప్పుడు మాకు దాడి జరిగినప్పుడు మీరా కుమార్ మేడంను తోలుకొచ్చిర్రు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అసెంబ్లీని బైకాట్ చేసిర్రు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్న ప్రభాకర్ గారు, రాజసీని గారు, వీళ్ళందరూ వచ్చి అప్పుడు కొట్లాడిరు. వీళ్ళు అధికారంలోకి వచ్చారు. అప్పుడు అధికారంలో లేరు, కొట్లాడిరు. వీళ్ళు అధికారంలో ఉన్నారు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మరి మాకు ఎందుకు న్యాయం జరగదు? మేము రెగ్యులర్గా కేకే మహేందర్ అన్నను, ఆదిసీన్ అన్నను, పొన్న ప్రభాకర్ అన్న కలిసినప్పుడు అన్న మా పరిస్థితి ఏంది అన్న, మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అన్న, మా పరిస్థితి ఎట్లా అంటే కంపల్సరీ చేస్తామంటారు అన్న. ఇప్పటి వరకు ఎట్లాంటి న్యాయం జరగలేదు అన్న. మాపై ఎవడైతే దాడి చేసిన విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, ఎస్ఐ రవీందర్, వాళ్ళ పైన అట్రాసిటీ కేసులు కావాలి. చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని అక్రమంగా కిడ్నాప్ చేసి పట్టుకుపోయి మాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మా అంగళ కరెంట్ షాక్ పెట్టి మా సంసారాలకు పనికి రాకుండా కొట్టించినందుకు వాళ్ళు కంపల్సరీ జైలుకు పోవాలి. వాళ్ళ ఉద్యోగం నుంచి వాళ్ళని రిమూవ్ చేసి, మేము అన్ని రకాలుగా మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా నష్టపోయినాం. కాబట్టి బాధితులందరికీ, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి. ఆర్థిక పరమైన కానీ, ఇల్లు పరమైన కానీ, ప్రతి ఒక్కటి ప్రభుత్వ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో కంపల్సరీ ప్రభుత్వం మాకు అండగా ఉండి మాకు అన్ని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ఎందుకంటే వీళ్ళే అప్పుడు మాతో కొట్లాడి మాకు అండగా లేబడి ధర్నాలు, రాస్తారోకలు చేసి వీళ్ళు అధికారంలో కూర్చున్నారు. ఇలా చేయాల్సిన బాధ్యత వాళ్ళు అనుకుంటే 5 నిమిషాల పని అన్న. మా కేసు హైకోర్టులో మేము ఎస్పీ విశ్వజిత్ కంపాటి పైన, ఎస్ఐ రవీందర్ పైన పిటిషన్ వేసినాము. అది ఫైనల్ హియరింగ్లో ఉంది. మాకు అపోజిట్ ఎవరు రావాలి? అది అడ్వకేట్ జనరల్ వస్తారు ప్రభుత్వం తరఫు నుంచి. అడ్వకేట్ జనరలే కదా. మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా మాట్లాడి చేస్తే సమస్య పరిష్కారం అయింది కదా. ఈ కేసులో ప్రభుత్వం సుమోటోగా తీసుకోలేదు. గత ప్రభుత్వం తీసుకోలేదు, వాళ్ళు చేయించిన తీసుకోలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ వాళ్ళు మాకు అడ్వకేట్లు ప్రొవైడ్ చేసి మా తరఫున ప్రభుత్వం నిలబడాలన్నా నిలబడొద్దా? ప్రభుత్వం నిలబడాల్సింది ఇలా మేమే కొట్లాడుకుంటున్నామన్నా. మాకు చాతగా డబ్బులు పెట్టే స్తోమత లేక పౌర సంఘంలో ఉన్న అడ్వకేట్లను బట్టి మాకు ఎంత వీలైతే అంతగానం కొట్లాడగలుగుతున్నాం. ప్రభుత్వం సుమోటోగా తీసుకొని ప్రభుత్వం ఎందుకు కొట్లాడదన్న కాంగ్రెస్ ప్రభుత్వం? బీజేపీ కూడా హామీ ఇచ్చినదా మరి? అప్పుడు బీజేపీ మెయిన్ లీడర్ అన్న బండి సంజయ్ నమ్మి మేము సర్వనాశనం అయిపోయినాం. ఇలా అప్పుడు బండి సంజయ్ కార్పొరేటరు, నేను న్యాయం చేస్తా అంటే ఆయన మాట నమ్మి నిలబడ్డాము. ఆయన ఎన్నికల ప్రచారంలో మమ్మల్ని వాడుకున్నాడు, అసెంబ్లీ ప్రచారానికి వాడుకున్నాడు, ఆయన టికెట్ విషయంలో వాడుకున్నాడు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో వాడుకున్నాడు. ఆయన కేంద్ర మంత్రి అయ్యాడు. మరి కేంద్ర మంత్రి అయినప్పుడు మరి ఎందుకు న్యాయం చేయవు? నువ్వు ఎందుకు మాట్లాడవు నేరేళ్ల ఇష్యూ గురించి? నువ్వు పార్లమెంటు సభ్యుడిగా, ఇక్కడ ఈ పార్లమెంటు సభ్యుడు ఆయన, నువ్వు
నువ్వు పార్లమెంట్లో గెలవక ముందేమో మా ఇష్యూని ఎంబడేసుకొని తిరుగుతావు, రాస్తా రోకలు చేస్తావు, ధర్నాలు చేస్తావు, అన్నీ చేస్తావు. ఇలా నువ్వు అధికారంలోకి వచ్చింది, నువ్వు ఎందుకు మాట్లాడవు? పార్లమెంట్లో ఎందుకు మాట్లాడవు? నేరాల ఇష్యూ గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడవు? ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నువ్వు ఒక బహిరంగ లేఖ రాయి, నేరాల సంఘటనలో మీరు కొట్లాడారు, నేను కొట్లాడినా, మరి మనం కలిసి కంపల్సరీ వాళ్ళకి న్యాయం చేయాలని నువ్వు ఎందుకు బహిరంగ లేఖ రాస్తలేవు? నువ్వే మళ్ళీ అయిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అంటే ఐపీఎస్లో ఈయననే బాస్. మరి అప్పుడు ఈయన కొట్లాడినైనా ఇలా నీ చేతిలో పవర్ ఉంది, ఎందుకు నువ్వు విశ్వజిత్ కంపటి పైన యాక్షన్ తీసుకుంటలేవు? అది తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎందుకు తాత్సర్యం చేస్తున్నాయి అంటే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీకు న్యాయం చేస్తామని చెప్పింది కదా అన్న, ఎందుకు దాట వేసింది? ఎందుకంటే మీరు చేసే పోరాటంలో న్యాయం లేదా? ఏమో అన్న, వాళ్ళకి తెలియాలి. మరి వాళ్ళ పోరాటంలో మేము చేసే పోరాటంలో న్యాయం లేదా, లేకపోతే వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారో తెలియదు. విశ్వజిత్ కంపాడ్ అనేటువంటి 1000 కోట్లు ఉన్నాయని తెలుసు. వాడు పెద్ద వాని పేరు మీద హైదరాబాద్లో ఇండస్ట్రీస్ ఉన్నాయట. మరి వాని స్థాయిలో వాడెవరైనా మేనేజ్ చేస్తుండో తెలియదు. అంతే కదా అన్న. ఇప్పుడు మా స్థాయికి మేము కొట్లాడగలుగుతామన్నా, వాడు ఐపీఎస్, వాడు ఎవరినైనా మ్యాచ్ చేయగలుగుతాడు. నా బాధ ఏంటంటే ఒక ఐపీఎస్కే ప్రభుత్వాలు ఎందుకు భయపడుతున్నాయని నాకు వాదన. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రి అయ్యిండు, నువ్వు విశ్వజిత్ కంపాటికి భయపడుతున్నావు. మరి నిన్ను ప్రజలు నెత్తిన పెట్టుకొని నేరల్ ఇష్యూలా నువ్వు ఉన్నావని చెప్పేసి ఈ కరీంనగర్ ప్రాంత ప్రజలు నువ్వు ఎవరో తెలియదు, నువ్వు కరీంనగర్లో మాత్రమే నువ్వు తెలుసు. కరీంనగర్ నీ ఏరియాకి మాత్రమే నువ్వు కార్పొరేటరు, నువ్వు బాహ్య ప్రపంచానికి ఎవరికి తెలియదు. నేరల్ ఇష్యూ అడ్డం పెట్టుకున్నావు, ఎంపీగా గెలిచినావు. మరి నువ్వు గెలిచినా నువ్వు ఎందుకు విశ్వజిత్ కంపాటికి భయపడుతున్నావు? నువ్వు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడొచ్చు కదా. బీజేపీ నేరల కేసును టేకప్ చేసిన మన ఆ రోజేమో బహిరంగ సభలల్లో మీడియాలల్లో కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన బండి సంజయ్ ఇలా మమ్మల్ని తీసుకుపోయి పార్లమెంట్లో మాట్లాడి నరేంద్ర మోడీ కలిపి అమిత్ షాని కలిపి అప్పుడు మనమే కొట్లాడినా, బాధితులకు మనమే న్యాయం చేయాలి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తలేదని నువ్వు చెప్పు. మరి ఆ మాటనన్నా ఇప్పుడు దాడి జరిగినప్పుడు నేరాల బాధితులు దాదాపు 8 మంది అన్న, 8 మంది. ఇప్పుడు ఆ సంఖ్య తగ్గినట్టుంది, ఏం జరిగింది మధ్యలో? అన్న మేము 8 మంది ఉంటే 8 మందిలో 2 రాలేదు. మాతో పాటు మేము 6 కొట్లాడినాము. వీళ్ళందరికీ కొట్లాడే స్తోమత లేదు, ఎందుకు అనే రకంగా చేశారు. గతంలో వాళ్ళకి కొన్ని డబ్బులు ఇచ్చి అవసరమా మీకు కొట్లాడు, పెద్ద పెద్దలతో పెట్టుకుంటే మిమ్మల్ని చంపుతారని రకంగా చేస్తే కొంతమంది భయపడి ఉన్నారు. ఇక మేము నిరంతరం, ఎందుకంటే మాకు జరిగిన ఎంతమంది? మేమిద్దరం, బాగా నేను ఇద్దరం కొట్లాడుతున్నాము ప్రజెంట్. మాతో పాటు ఇప్పుడు ఎవరైతే పోయిరో వాళ్ళ ఆరోగ్యాలు కూడా క్షీణించినాయి, వాళ్ళు కూడా సాగు బతుకులనే ఉన్నారు. వాళ్ళు ప్రశ్నిస్తలేరు, న్యాయం కోసం కొట్లాడతలేరు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా ఘోరంగా ఉన్నాయి. అలా కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో అందరూ చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నారన్న. మేము బాధితులు మాకు గాయాలైనప్పుడేమో అందరూ వచ్చారు, ఇలా న్యాయం చేయాల్సిన పరిస్థితికి వచ్చినప్పుడు వాళ్ళందరికీ అధికారం ఉంటే కూడా ఎవరు చేస్తలేరు. అట్లాంటి పరిస్థితి ఉందన్న. ఇలా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చి నేరలో బహిరంగంగా ప్రజా కోర్టు పెట్టింది. ప్రజా కోర్టులో ఎస్సీ కమిషనర్ రాములు క్లియర్గా చెప్పిండు, విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ పైన, ఎస్ఆర్ రవీంద్ర పైన అట్రాసిటీ పెట్టాలి, ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇవ్వాలి, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలి, కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని ఎస్సీ కమిషన్ మెంబర్ ఇక్కడికి వచ్చి చెప్పిండు. చెప్పిపోయినా ఎందుకు ఆచరణ చేయలేదు? ఒక ఎస్సీ కమిషన్ రిపోర్టు బాధితులకు రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఇప్పటివరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం కాలేదు. అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఏదైనా బండి సంజయ్ అడిగితే ఎస్సీ కమిషన్ రిపోర్ట్ పట్టిదే, దాంతో ఏమవుతుంది, అన్ని కమిషన్లు అన్నీ దాంట్లో ఏం లేదు, అది ఏమవుతుంది అని అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మంత్రులను లేకపోతే ఉప ముఖ్యమంత్రులు లేకపోతే ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారా? ఏదైనా అన్న మేము బట్టి విక్రమార్క గారిని కలిసిన ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ధర్నా చౌక్ దగ్గర. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్న ప్రభాకర్ చాలా సార్లు కలిసినాము. రెగ్యులర్గా ఆదిశీనాన్ని ఇక్కడ వేమలాడ కాబట్టి మాకు దగ్గర కాబట్టి మేము ప్రతిరోజు ఆయన దగ్గరికి పోతున్నాము. కేకే మహేందర్ అని హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ప్రతిసారి ఆయనను కలుస్తున్నాము. వీళ్ళందరూ ఇప్పుడు మా స్థానికంగా ఉన్న లీడర్లు వీళ్ళు అనుకుంటే ఎంతసేపు అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా మమ్మల్ని రేవంత్ రెడ్డిని కల్పించారు, ముఖ్యమంత్రి గారిని కల్పించారు, సెక్రటరీలా కల్పించారు, న్యాయం చేస్తా అని చెప్పిండు ఆ రోజు ఆయన. మనం కంపల్సరీ ఆ రోజు మనమే కొట్లాడినాము, మన బాధితులకు న్యాయం చేసే బాధ్యత మనదని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు. కానీ ఆయన హామీ ఇచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. మేము ప్రభుత్వం వచ్చినాక వెంటనే కలిసినాము. ఇప్పుడు వాళ్ళ హామీ ఇచ్చి కూడా 2.5 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పటి వరకు కూడా దీని ఊసు లేదు, ఏది లేదు. కనీసం అడ్వకేట్కు జనరల్కి చెప్పానా, కనీసం ఆయన మీరు కేసు చేయించారన్నా కూడా ఇంతవరకు ఎట్లాంటి పరిస్థితి లేదన్న. ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పట్టించుకోకపోతే మన నేరేలనే అంబేద్కర్ వేదిక ద్వారా రిలే నిరాహార దీక్ష చేస్తామని. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తామని నమ్మినాము, ఈ లీడర్లు అందరు నమ్మినా, వీళ్ళందరినీ నమ్మి నిలబడ్డాము. వీళ్ళు ఇట్లా రేపు ఎల్లుండంటే మాత్రం కంపల్సరీగా, ఎందుకంటే చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి, మా కుటుంబాలు పోషించుకోలేని పరిస్థితులు ఉన్నాము. ఇప్పుడు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాం, మమ్మల్ని ఎవరు చదవాలి? ఈ ఇసుక ఏమన్నా మా ఇంట్లోకి వచ్చేదన్నా? ఇసుక మా ఇంట్లోకి వచ్చేదా? ప్రభుత్వంకు జరుగుతున్న అన్యాయమే మేము అడిగినాం కదా, మా ఇంట్లోకి అయితే అడగలేదు కదా. ఇప్పుడు ఇసుక దందా బంద్ అయింది, యథేచ్ఛగా ఇప్పుడు అందరూ తిరుగుతున్నారు. అదే ఇసుక లారీలు పోతే ఎంతో మంది చనిపోయేటోళ్ళు కదా, అట్లా చాలా మంది చనిపోయారు. ఇక్కడ మా కార్యాచరణ ఒకటే, నా కాంగ్రెస్ ప్రభుత్వము దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ అన్న మీరు వచ్చి మా కళ్ళ నిండా మా బాధలు చూసిరు, మా కన్నీళ్ళు చూసిరు, మాకు మీరు హామీ కూడా ఇచ్చారు.
మాకు ఇచ్చిన హామీ ప్రకారం, మాకు ఇచ్చిన మాట ప్రకారం మా బాధితులందరికీ మీరు న్యాయం చేయాలి. ఎవరైతే మాపై దాడి చేసారో వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం కనుక మాకు న్యాయం చేయని పక్షంలో తప్పకుండా మేము మా నేరేళ్ల వేదికగానే గత ప్రభుత్వం నిన్న ఎట్లయితే తిరుగుబాటు చేసినామో అట్లాంటి తిరుగుబాటు చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలను కానీ, కుల సంఘాలను కానీ, ప్రజా సంఘాల నాయకులు అందరూ కలుపుకొని ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసి నేరేళ్ల గ్రామం నుంచే మళ్ళీ ప్రభుత్వానికి కనిపించే విధంగా ఉద్యమం మొదలు పెడతాం. మన చేతులు ఏముందన్న, చేయాల్సిన బాధ్యత వాళ్ళది. చేయకపోతే మేము తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కదా.